హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఎస్బీఓ జాబ్స్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనే విషయం గురించి నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎస్బీఓ జాబ్స్ చాలా జెన్యూన్ కంపెనీ, ట్రస్టబుల్ కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ముందు ప్లాన్ గురించి సింపుల్గా వివరిస్తాను. ఎస్బీఓ జాబ్స్లో బేసిక్ ప్లాన్ గురించి వివరణ చేసుకుందాం. 2000తో ఇందులో మనం జాయిన్ అవ్వాలి. 2000తో జాయిన్ అయితే మనకు డైలీ 50 రూపీస్ వస్తుంది. ఓకే, అందులో 2000 కాగానే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. చైన్ ఆఫ్ బోనస్ 500 ఇస్తారు. ఈచ్ రిఫర్కి 200 ఇస్తుంది. అంటే మీరు ఉదాహరణకి మీరు 2000 జాయిన్ అయితే మీకు చైన్ ఆఫ్ బోనస్ కింద 500 వస్తుంది. డైలీ 50 రూపీస్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేశారనుకో, మీరు ఎస్బీఓ జాబ్స్లో సిల్వర్ నుంచి మీరు గోల్డ్కి అప్గ్రేడ్ అవుతారు. అప్పుడు డైలీ 200 వస్తుంది. అంటే మంత్లీ 6000 ప్లస్ వస్తుంది. ప్రతి రిఫర్కి మీకు 200 వస్తుంది. ఓకేనా, ప్లస్ 10% మీ టీం ద్వారా వచ్చే ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా, మీరు డైరెక్ట్గా 15 మందిని వేస్తే మీరు డైమండ్ అవుతారు. డైమండ్ అయితే మీకు ఇంచుమించు మంత్లీ 13,500 ప్లస్ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ప్లాన్ అనేది ఉన్నది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కిందని నా నెంబర్ ఇచ్చాను, లింక్ ఇచ్చాను. మీరు లింక్లో జాయిన్ అవ్వచ్చు, లేదా నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి విషయాలు మనము మీకు వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు మా టాపిక్ ఎస్బీఓ జాబ్స్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి. రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా మనం కంపెనీకి పేమెంట్ చేయాలి. మనము ఈరోజు బేసిక్ ప్లాన్ గురించి ఏ విధంగా పేమెంట్ చేయాలో చూద్దాం. కంపెనీకి ఫోన్పే నెంబర్ ఉంది. ఇవన్నీ కంపెనీ యొక్క ఫోన్పే నెంబర్లు. కంపెనీకి ముందుగా మనం 2000 పే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్లో నుంచి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా టైం పట్టవచ్చు, వెయిట్ చేయండి. నా పాస్వర్డ్స్ మీకు కనిపించవు. ఓకే, పే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేయగానే ఫోన్పేలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. పే అనే ఆప్షన్ కొట్టినట్లయితే అందులో మనము 2000 పే చేయాలి. ఓకే, 2000 నేను పే చేస్తూ ఉన్నాను. ఇదిగో నా యొక్క బ్యాంక్ కూడా వచ్చింది. నేను ఈ యొక్క పాస్వర్డ్ ఇస్తున్నాను. పాస్వర్డ్ మీకు చెప్పను, రెండవది అది మీకు కనిపించదు కూడా. ఓకే, 2000 అనేది పే అయిపోయింది. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా, ఇక్కడ పే అయిపోయిన నెంబరే చూడండి, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక దీన్ని మనము స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకే, మంచిగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకే, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్కూల్ ఆఫ్ బిజినెస్కి అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద యూటీఆర్ నెంబర్ అని ఉంది కదా, దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసాక ఇందులో ఉన్నట్టు యూటీఆర్ నెంబర్ కాపీ చేసుకోవాలి. మనము స్క్రీన్ షాట్ తీసాం కదా. ఇప్పుడు మళ్ళీ మనకు ఇందులో లింక్ ఇస్తాను మీకు. ఓకే, ఈ లింక్ని నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్ క్లిక్ చేయగానే ఇలా మనకు ఓపెన్ అవుద్ది. ఓకే, ఫస్ట్ మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ మనకి వీడియో వస్తుంది, వీడియో చూడాలి. కానీ కొన్నిసార్లు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఫినిష్ అని వస్తుంది. ఇలాగా మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, పైన స్పాన్సర్ నేము, స్పాన్సర్ స్టాఫ్ ఐడి ఉంటుంది. కింద మీ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. నేను ఈరోజు ఏం పేరంటే, ఒక్క నిమిషము, నేను ఈరోజు ఓకే నిమ్మగడ్డ బ్రహ్మయ్య అనే ఈ యొక్క వ్యక్తిని నేను రిజిస్టర్ చేస్తున్నాను. నిమ్మగడ్డ BRAMAHIAH బ్రహ్మయ్య. ఓకే, ఈ ప్లాను మనం 2000 పే చేసాం కదా, 2000 పాస్వర్డు. ఓకే, పాస్వర్డు నేను చెప్పట్లేదు. పాస్వర్డ్ నేను పెట్టాను. ఓకే,
కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవాలి. తర్వాత ఫోన్ నెంబరు. ఓకే, ఫోన్ నెంబరు మళ్ళా ఓకే అబ్బాయి ఫోన్ నెంబర్ ఇది. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. అన్నీ కరెక్ట్ ఇచ్చుకోవాలా. కన్ఫర్మ్ ఫోన్ నెంబరు. ఓకే, మెయిల్ ఐడి, అబ్బాయి మెయిల్ ఐడి కూడా ఇక్కడ నేను ఇవ్వబోతున్నాను. చూడండి, ఇది అబ్బాయి మెయిల్ ఐడి. ఇది కొన్నిసార్లు ఇది ఓపెన్ కాకపోవచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కాపీ చేస్తూ ఉన్నాను. మెయిల్ ఐడి మాత్రం కరెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఓకే, మెయిల్ ఐడి ఇచ్చాను, ఇది కూడా ఇచ్చేసాను. ఇప్పుడు మనం పేమెంట్ ప్రూఫ్ అనేది ఇందులో మనము సబ్మిట్ చేయాలి. ఓకే, డన్. పేమెంట్ ప్రూఫ్ కూడా మనము కరెక్ట్గా ఇచ్చాం. ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఇవ్వాలి. యూటీఆర్ నెంబర్ అంటే మనకి అదే అంతరం ఉంది, ఫోన్పేలో ఉంది కదా. ఇదిగో యూటీఆర్ నెంబర్ కాపీ చేశాను. కాపీ చేసి యూటీఆర్ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనము డీటెయిల్స్ అని ఇచ్చాక సబ్మిట్ అనే డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అయిపోతుంది. అది ఏమైనా డీటెయిల్స్ తప్పు ఉంటే మనకు చూపిస్తుంది. అది ఇగో పాస్వర్డ్ ఏదో తప్పు ఉందంటుంది. ఇన్వాలిడ్ పాస్వర్డ్ మార్చుకుందాం. చేస్తాను. మళ్ళీ కూడా పాస్వర్డ్ తప్పు అంట ఉంది. ఓకే, ఇప్పుడు అంత క్లియర్గా ఉంది కాబట్టి దీన్ని నేను సబ్మిట్ చేస్తాను. ఓకే, ఇంకెక్కడైనా తప్పించానేమో చూపిస్తుంది. అంత బాగానే ఉంది. టు నో మోర్ అబౌట్ ఎస్బీఓ ప్లాన్ డీటెయిల్స్ క్లిక్ అంటుంది. మరొకసారి మనం చేద్దాం. 2 times మనం క్లిక్ చేస్తే ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇదిగో యూసర్ నేమ్ అబ్బాయి ఇది వచ్చేసింది మనకి. మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే, ఇదిగో ఎస్బీఓ ఈడిబిఎన్ 5563 ఇది ఆయన యొక్క నెంబరు. పాస్వర్డ్ విచ్ గివెన్ యువర్ రిజిస్టర్ ఫామ్లో మనం ఇచ్చిన పాస్వర్డ్ అనేది. ఓకేనా? ఈ విధంగా మనం ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.